ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోగలిగేటువంటి సువర్ణమైనటువంటి అవకాశం. అసలు మన సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి హిందూ బంధువు కూడా నిర్వహించవలసినటువంటి పుణ్యక్రతువు అదేమిటంటే భీష్మాష్టమి. అందులోనూ ఈ మాఘమాసంలో సోమవారం రావడం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి. కార్తీక మాసంలో ఏ విధంగా అయితే దీపారాధన చేస్తే ఎంతైతే ఫలితం కలిపి లభిస్తుందో, దానితో సమానమైనటువంటి ఈ మాఘమాసంలో చేసేటువంటి నదీ స్నానం కానీ, సముద్ర స్నానానికి అంతే ఫలితం లభిస్తుంది. సాక్షాత్తు సకల పాపాలను హరించేటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. అటువంటి శ్రీ మహావిష్ణువు ఈ మాఘమాసంలో జలములోనే ప్రవేశించి ఎవరైతే సముద్రంలో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి నదీ తటాకముడి కింద కానీ, కుదరకపోతే ఇంట్లో అయినా సరే ఆ దేవిని తలుచుకుంటూ స్నానం ఆచరిస్తూ ఉంటారో, సూర్యోదయానికి పూర్వం వారికి సమస్తమైన పాపమన్నీ కూడా తొలగిపోతాయని చెప్పని పద్మపురాణంలో తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున మరొక పుణ్యకార్యం. అంతేకాకుండా ఏదైనా నదీ సముద్ర స్నానం ఆచరించిన తర్వాత మాకు కుదరలేదండి, ఎక్కడికి వెళ్ళడం కుదరలేదు, అయినా పర్వాలేదు, మన ఇంటిలో అయినా సరే స్నానం ఆచరించిన తర్వాత సాంప్రదాయకమైనటువంటి వస్త్రములు ధరించి భక్తి శ్రద్ధలతో భీష్మ పితామహుని తలుచుకుని తర్పణం విడిచిపెట్టండి జలం చేర. అలాగే ఇది ఆచరించడం వల్ల కలిగేటువంటి ఫలితం ఎటువంటిదంటే, మన పితృదేవతల యొక్క అనుగ్రహంతో పాటు భీష్మ పితామహుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. తద్వారా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు కూడా కలుగుతాయి, సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. అంతేకాకుండా ఈ భీష్మాష్టమి రోజున ఎవరైనా సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు, సంతానం ఆలస్యం అవుతున్నవారు ఎవరైనా సరే వారు కూడా ఈ భీష్మాష్టమి రోజున భీష్మ పితామహునికి తర్పణం విడిచిపెట్టడం వల్ల వారికి కూడా శుభమైనటువంటి ఫలితం లభిస్తుంది. తప్పకుండా చేసి చూడండి. ఎందుకంటే ఇది యథార్థ